హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కార్ రేసర్లు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. రేసింగ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కార్ రేసింగ్ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నామని రాయదుర్గం ఏసీపీ శ్రీధర్ తెలిపారు. అనవసరమైన కేసులో ఇరుక్కుంటే యువత భవిష్యత్తుకు ప్రమాదకరమంటున్న రాయదుర్గం ఏసీపీ శ్రీధర్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి నాలెడ్జ్ సిటీ వద్ద కొంతమంది యువకులు కార్ రేసింగ్తో రెచ్చిపోయారు. అడ్డుకోబోయినటువంటి పోలీసుల మీద దూసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. సో అయితే ఈ రేసింగ్ల గురించి మనతో మాట్లాడడానికి ఏసీపీ శ్రీధర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి సార్, వీకెండ్స్ వస్తే చాలు ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున యువత భూమి కుడుతుంది. ఒకప్పుడు బైక్ రేసింగ్లు జరిగేవి, ఇప్పుడు కార్ రేసింగ్. అయితే అడ్డుకోబోయినటువంటి పోలీసుల మీద కూడా దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారంటారు. అసలు వీరంతా కూడా ఎవరు, ఏ టైంలో మీకు సమాచారం వచ్చింది? రాత్రి 12:30 టైంలో మా పెట్రోలింగ్ టీం అక్కడ టీ హబ్ జంక్షన్, నీలోఫర్, మైహోమ్ భుజాలో ఉన్న విధులు నిర్వహిస్తున్నారు. ఆ టైంలో ఈ కారు రావడం జరిగింది. సడన్గా రావడం జరిగితే మా వాళ్ళు అప్రమత్తమై అప్పుడే దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో కారుని వేగంగా నడుపుతూ మా వాళ్ళ మీద కూడా ఆపడానికి ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ వేలికి గాయమైంది. తర్వాత అది అక్కడ ఉన్న ఎస్ఐ మీద కూడా తీసుకురాబోయే ప్రయత్నంలో మా వాళ్ళు పెట్రోలింగ్ కార్ అడ్డుపెట్టి అది దాన్ని ఆఫ్ చేశారు. అప్పుడు ఆ క్రమంలో దాంట్లో ఉన్న ముగ్గురు యువకులు పారిపోవడం జరిగింది. అక్కడ ఉన్న వేరే నడిపే యువకుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారులో ఉన్నటువంటి యువకులు ఎవరు? కేవలం ఒక్క కారు మాత్రమే ఉందా? ఒకటే కారు. బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, అతను స్టూడెంట్, సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు. స్టూడెంట్, లర్నింగ్ లైసెన్స్ ఉంది అతనికి. లైసెన్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి అతని కౌన్సిలింగ్. తర్వాత మేము కూడా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. ఇటువంటి రేసింగ్ కార్లు నడిపేది ఇక్కడ కాదు, అది రేసింగ్ ట్రాక్స్ వేరే ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళ సూపర్విజన్, కొంతమంది సూపర్విజన్లో చేయాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు జోష్లో ఇక్కడికి వచ్చారు. ఇది అరుదుగా జరిగే సంఘటన, రెగ్యులర్గా ఏమీ జరగట్లేదు. కాకపోతే మేము ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగితే డెఫినెట్గా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఎక్కువగా మైనర్లో తర్వాత యువత ఎక్కువగా బైక్ రేసింగ్, కార్ రేసింగ్ పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే గతంలో కేసులు నమోదు చేసినప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళే ఉంటున్నారు. ఏం చెప్తారు సార్ వాళ్ళని? అదే వాళ్ళు ఇవి ఏదో వయసులో ఉన్న జోష్లో చేస్తే తర్వాత కేసులు అవుతాయి. కేసులు అయితే వాళ్ళ జీవితంలో ఖరాబ్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళు ఈ ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ రావు. దయచేసి కేసుల్లో వాళ్ళు ఇరుక్కోకుండా ఉంటే మంచిది. తల్లిదండ్రులు కూడా మేము చెప్తున్నాము, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లైసెన్స్ లేని మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు. ఒకవేళ ఇటువంటి చూడండి, మీరు వాళ్ళకి నడిపే కార్లు, స్పోర్ట్స్ సైలెంట్లు అటువంటివి ఉంటే కూడా తీసివేయించాలి కౌన్సిలింగ్ చేసి. లేకుంటే వాళ్ళతో పాటు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే ఎవరైతే వాహనం ఇచ్చారో అతని మీద కూడా కేసు నమోదవుతుంది చట్టపరంగా. మళ్ళీ తర్వాత ఇబ్బందులు పాలవుతారు. కూడా మీరు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రతిసారి కొన్ని డ్రైవర్ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా యువతలో మార్పు రావట్లేదు. కొంతమంది తీరు కూడా మారడం లేదు. వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా గాయాల పాలవుతున్న సందర్భాలు. సమాజంలో మార్పు అంటే అది కంపల్సరీగా ఫస్ట్ ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులు చెప్పాలి, తర్వాత పాఠశాలలో గురువులు కానీ వేరే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. యువకులు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా యువకులు కారును ఆపకుండా అలాగే ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయినటువంటి కానిస్టేబుల్కు స్వల్పంగా చేతికి గాయమైనట్టుగా కూడా తెలుస్తోంది. కానీ చాలా వరకు కూడా ఇటు పోలీసులు స్పెషల్గా వారికి అవగాహన కనిపిస్తున్నప్పటికీ, ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నప్పటికీ కూడా కొంతమంది యువకుల తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఆలోచన చేయాలన్నది ప్రధానంగా ఇటు రాయదుర్గం పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఫోటో స్టూడియో.